అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు స్నాక్ అండి, శంకరపారే చేసుకుంటాము. చాలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. శంకరపారే అంటారండి ఆ స్నాక్కి. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినడానికి చాలా బాగుంటుందండి. స్నాకు చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా ఉంటుందండి. ఒకసారి చేసి పెట్టుకుంటే డబ్బాలోని పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వస్తారు కదండి, వాళ్ళకి ఇవ్వడానికి మనకు కూడా తినడానికి చాలా బాగుంటాయి. శంకరపారే ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి, 1 కప్పు మైదా, చిన్న కప్పుతో పంచదార, 1 కప్పు సూజీ అండి. బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా చేస్తారు, సూజీ అండి ఇదిగోండి. ఇది సూజీ సన్నగా ఉన్నది. ఇది గోధుమ పిండి, ఇది మైదా అండి. ఇది పంచదార పౌడర్ చేయాలండి, పంచదార. అలాగే కొంచెం సాల్ట్, అలాగే బేకింగ్ సోడా వేసుకోవాలండి. అలాగే కొంచెం యాలకి పొడి అండి. ఇందులో పౌడర్ చేసి పెట్టుకుంటాను సీసాలో. కలిపేటప్పుడు యాలకి పౌడర్ వేసుకోవాలి. చాలా బాగుంటాయండి శంకరపారే. తినడానికి చాలా రుచిగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక పళ్ళెంలోనేసి కలుపుకోవాలండి పిండి అంతా. ఇదిగోండి గోధుమ పిండి వేస్తున్నాను, 1 కప్పు గోధుమ పిండి. అలాగే 1 కప్పు మైదా అండి. ఇది మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే మైదా వేస్తున్నాను, బాగుంటాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, 1 కప్పు సూజీ అండి. ఇది ఉప్మా నూక అంటారు కదండి, బొంబాయి రవ్వ ఉప్మా నూక. క్రిస్పీగా ఉంటాయండి, నూక వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. అలాగే 1 కప్పు పంచదార పొడి చేశానండి మిక్సీలో. ఒక కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, 1 కప్పు సూజీ అండి. ఇదిగోండి దీంతో వేసుకున్నాను సూజీ. అలాగే దీంతో పంచదార వేసుకున్నానండి. సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. ఏ వంటకైనా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే యాలకి పొడి వేసుకోవాలండి. యాలకి పొడి నేను ఆడించి మిక్సీ చేసి పౌడర్ ఇలా ఉంచుకుంటానండి. స్మెల్ చాలా బాగుంటుందండి. అలాగే బేకింగ్ సోడా వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం. నేను ఆయిల్ పెట్టుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే కూడా వేసుకోండి, నెయ్యి ఉన్నా మీరు వేసుకోండి. నేను ఆయిల్ వేడి చేసి వేసానండి. కలుపుకోవాలండి మొత్తం. నాలుగు వైపులా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. అలాగే మనం చపాతీ చేసుకుంటాం కదండి, అదేవిధంగా గట్టిగా కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకోకూడదు. చపాతీ ముద్ద చేసుకుంటాం కదండి, అలాగే గట్టిగా కలుపుకోవాలి. మొత్తం 4 వైపులా బాగా కలిసేలాగా పంచదార పొడి, యాలకి పొడి, బేకింగ్ సోడా, మైదా, గోధుమ పిండి, ఈ 4, 5 వేసి బాగా కలుపుకోవాలండి. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా తయారవుతుందండి.
ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకోకూడదండి, ఇలాగే కలుపుకోవాలండి. పిండి పిసికి ఒక అరగంట పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా వచ్చింది కలిపాక. ఇప్పుడు అదే చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మనకి పొరలుగా బాగా వస్తాయి. ఇదిగోండి 2 ముద్దల్లా చేసుకున్నాము. ఇప్పుడు చెయ్యాలండి. చేసి మీకు చూపిస్తాను ఎలా చెయ్యాలో. చపాతీలాగా చేసుకోవాలండి, మందంగా చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తినేస్తారండి. చాలా బాగుంటుంది. దసరా సెలవులు వస్తున్నాయి కదండి, పిల్లలు ఇంటి దగ్గరే కదా ఉంటారు. వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మమ్మీ మళ్ళీ చెయ్యు అని అంటారండి ఒకసారి చేసి పెడితే. ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలండి. ఇంత మందంగా ఉండాలి, అప్పుడే బాగానే వస్తుంది. ఇంత మందంగా ఉండాలి. అడ్జస్ట్లు కట్ చేయాలండి, సైడ్లు కట్ చేసుకుంటే బాగా వస్తాయి. సైడ్ తీసుకుంటే బాగా వస్తాయండి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి మధ్యగా. ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. పిండి అంతా ఇలాగే చేసుకోవాలండి. ముక్కలు కట్ చేసుకోవాలి. నిలువుగా అయిపోయింది కదండి, ఇప్పుడు అడ్డగా చేసుకోవాలి. ఇదిగోండి ఇంత మందంగా ఉండాలండి, అప్పుడే బాగా వస్తాయి. ఇంత మందంగా అన్నీని పిండి అంతా ఇలాగే చేసుకోవాలండి. మొత్తంగా ఆయిల్లో వేసుకోవడమేనండి. ఆయిల్ అయితే వేసుకున్నానండి కడాయిలోని ఆల్రెడీగా. ఒకటే చూపించానండి, వేసానండి. ఇది కాగింది ఆయిలు. ఇవన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి. శంకరపారే చాలా బాగుంటుంది, ఎమ్మీగా. మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి, ఇవి వేగాక తీసుకుందామండి. మళ్ళీ వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలాగ వేగాయి, సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూడండి ఎంత బాగా వేగాయి శంకరపారే. చూడండి ఎంత బాగా వచ్చాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల దాకా ఉడుకుతాయండి. తీసేసుకుందామండి అయిపోయి. ప్లేట్లో వేసుకుందాం. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి మొత్తం.
రెండో వేసుకోవాలండి. ఇలాగా అన్నీ వేసుకోవాలండి. పిండి అంతా ఇదే మాదిరిగా చేసుకోవాలి. ఇలా వచ్చాయండి, ఫైనల్గా ఇలా వచ్చాయి. ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయి చూడండి. సౌండ్ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒక నెల రోజుల దాకా ఉంటాయండి డబ్బాలో వేసుకుంటే. పిల్లలు ఎప్పుడు కావాలన్నప్పుడు మారం చేసినప్పుడు పెట్టండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. చూడండి, మీకు ఒకటి ఇరిపి చూపిస్తాను. వేడిగా ఉన్నాయండి. చూడండి, ఒకటి ఇరిపి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత గుల్లగా వచ్చాయండి. ఉప్మా నూక, సూజీ నూక వేసుకుంటే గుల్లగా వస్తాయండి, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇదిగోండి, నచ్చిందండి వీడియో. మరి ఎందుకండి ఆలస్యము, వెంటనే చూసి చేసేయండి. అందరింట్లో గోధుమ పిండి ఉంటుంది, ఉప్మా నూక ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, యాలకులు ఉంటాయి. అన్నీ మన వంటగదిలో ఉండేవేనండి. ఇవన్నీని వెంటనే చూసి చేసేయండి. చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయండి. షాపుల్లో అమ్ముతారు కదండి, ఆ విధంగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. శంకర పారే అండి ఇది, శంకర పారే అండి ఇవి. చక్కెర పారే అంటున్నారు, శంకర పారే అంటున్నారు. చూడండి ఎంత బాగున్నాయండి, ఎంత మృదువుగా, ఎంత క్రిస్పీగా, చాలా బాగా కుదిరాయండి, చాలా బాగా వచ్చాయి శంకర పారే. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.